ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రార్థించుకుందాం. పరలోకమందు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు స్తోత్రములు. ఈ సాయంత్రం సమయంలో ప్రభా, ఈ బైబిల్ పట్టణంలో తండ్రి ఇప్పటిదాకా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. అదేవిధంగా తండ్రి వాక్యం ద్వారా కూడా ప్రభా మీరే మహిమ పొందురండి. వచ్చిన మా ప్రియులను బట్టి మీకు స్తోత్రములు. ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే ప్రభా వారు కూడా వచ్చేటకు సహాయం దయచేయండి. నేను నిమిత్తం మాత్రం ప్రభా నన్ను మీ నోటికి బోరగా మాత్రం వాడుకుంటూ రండి. మీరే బోధకుడై బోధిస్తురండి, సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు మనసు, యేసుక్రీస్తు మనసు ముందు మనం ఎరగాలి. ఆయన మనసు ఏంటనేది మనం ఎరిగితే మనం అట్లా ఉండాలని నేర్చుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు మనసు ఏమిటి, ఆయన మనసు మనం ఎరగాలి. ఏమిటి యేసుక్రీస్తు మనసు అంటే? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ. ఏ మనసు అంటే ఇది రోమీలకు రాసిన పత్రికలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే, చదవండి ఎవరన్నా. శరీరానుసారులు శరీర విషయమునందు మీదను మనసు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఎట్లా ఉన్నదంటే యేసుక్రీస్తు మనసు అంటే ఆత్మానుసారమైనది. అంటే ఆత్మీయంగానే ఒక మనిషి ఆత్మీయంగానే మారాలి, ఆత్మీయంగానే ఎదగాలి. శరీరానుసారంగా ఎదిగితే అది ఎక్కడికి పోతుందంట? మరణానికి పోతుంది. ఆత్మానుసారంగా ఎదిగితే అది జీవానికి పోతుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటే కానీ ఆయన రాజ్యంలో వారసులం కాము. ఆ విధంగా యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుని మనం చేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఉంటుంది 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని ఏర్పరచుకొనుచున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడినారని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉండాలంటే మనం ఏం చేయాలంట? చూడండి, ఇక్కడంతా వీళ్ళంతా కూడా ఎర్రివారు, బుద్ధి లేనివారు, లేకపోతే బలం లేనివారు. వీళ్ళంతా ఎవరు? తగ్గింపు గుణం కలిగిన వారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞానులైన వారిని, ఘనులైన వారిని, గొప్ప వంశం వారిని అనేకలను పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు లోకములో ఎర్రివారిని, లోకములో బలహీనులను, లోకములో ఎన్నిక లేని వారిని, వీళ్ళంతా ఎవరు? సమాజంలో తగ్గింపబడిన వారు, లోకంలో తగ్గింపబడిన వారు. కాబట్టి దేవుడు అటువంటి వారిని ఎన్నుకున్నాడు. అక్కడ ధనవంతుడు లాజరును చూసుకుంటే ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? అక్కడ లాజర్నే ఎన్నుకున్నాడు, ధనవంతుని ఎన్నుకోలే. కారణం, ఆయన తగ్గి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు వలే మనం క్రీస్తు స్వరూపంలోకి రావాలి అంటే మనం ఎట్లా ఉండాలంటే తగ్గింపుగా ఉండాలి, తగ్గింపు గుణంగా ఉండాలి. కాబట్టి రక్షణ ఎందుకు? రక్షణ పొందిన తర్వాత ఏం జరిగిద్ది? ఒకసారి యేసుక్రీస్తుని ఎరిగిన వారు రక్షించబడాలి అంటాము. రక్షణ ఎందుకు? రక్షించబడితే ఏం జరిగిద్ది? పరలోకానికి వెళ్తామని. మరి రక్షించబడగా వెంటనే పరలోకానికి తీసుకోవచ్చు కదా. ఎందుకు? లోకంలో ఎన్నాళ్ళు నువ్వు రక్షించబడి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. రక్షించబడగా వెంటనే పరలోకం తీసుకోవచ్చు కదా, దేవుని రాజ్యాన్ని తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఇంకా ఇక్కడే ఉంచుతున్నాడు దేవుడు అంటే ఆయన స్వరూపంలో నడుచుకోవాలని, ఆయన చూడాలి, ఆయన పిల్లలుగా చూడాలని. కాబట్టి ఆ విధంగా ఆయన స్వరూపంలోకి రావాలి ప్రతి ఒక్కళ్ళు, ఆయన పిల్లలుగా ఎదగాలి. కాబట్టి క్రీస్తుని పోలి ఉండాలి అనేది దేవుని ఆశ. ఒకవేళ కాలేజీ చదివే వాళ్ళని అడిగామనుకో, పిల్లల్ని కాలేజీలో ఎందుకు చదువుతున్నావు నువ్వు అంటే, ఒకడు డాక్టర్ని అవుతానని, ఒకడు ఇంజనీర్ని అవుతానని, ఒకడు కలెక్టర్ని అవుతానని ఏదో చెబుతుంటాడు. అయితే మనల్ని అడిగితే మనం ఏం చెబుతాం? ఎందుకు రావాలి మందిరానికి, ఎందుకు దేవుడిని అంగీకరించాలంటే, చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో చూడండి, ఇక్కడ చివరి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15వ వచనం చూస్తే, ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడి. కాబట్టి మన పేరు ఎక్కడ ఉండాలనేది, జీవగ్రంథంలో ఉండాలనేది. బైబిల్లో ఎందుకు చదువుతున్నాము, లేదా దేవుడిని ఎందుకు అంగీకరిస్తున్నాం అంటే అదొక ఆశ మనకి. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి, జీవగ్రంథంలో రాయబడాలి. కాబట్టి దేవుడు ఎవరు ఎట్లా ఉండాలనేది, లేకపోతే ఎవరు ఏ విధంగా ఎదగాలనేది దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఉంటుంది, ముందుగానే నిర్ణయించను అని. కాబట్టి దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడు. నీ గురించి నీ తాత పుట్టకదలికే నీ గురించి ఎరిగినవాడు దేవుడు. కాబట్టి నిన్ను ముందుగానే నిర్ణయించి నేను ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉంచాలనేది ఆయన నిర్ణయించినవాడు. కాబట్టి ఆ విధంగా నిర్ణయంతో, దేవుడి నిర్ణయం ప్రకారం మనం నడుచుకుంటూ రావాలి. కాబట్టి దేవుడు కోరుకునేది ఎప్పుడైనా ఏంటంటే ఆయన స్వరూపంలో జీవించాలి అని, ఆయన స్వరూపంలోకి రావాలి అని. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు నిన్ను ఈ భూమి మీదకి పుట్టించి, భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన స్వరూపంలోకి రావాలనేది ఆయన ఆశతో ఉండి నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి మరి మనం అడగొచ్చు, ఇప్పుడు చేసిన పాపాల కోసం యేసు ఎప్పుడో చనిపోయాడు, అప్పుడెప్పుడో 2000 క్రితం చనిపోయాడు, ఇప్పుడు మన పాపాలు చేస్తే అని ఒక రావచ్చు డౌట్. బయట వాళ్ళు అడిగినా దాని క్వశ్చన్ ఒకటే, యేసుక్రీస్తు వారు భవిష్యత్తు ఎరిగిన వాడు. మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు పుట్టగలికే మన గురించి ఎరిగినవాడు. కాబట్టి అందుకోసం ఆనాడే చనిపోయాడు, ఆనాడే రక్తం కార్చాడు.
కాబట్టి మీరు పుట్టక మునిపే మన పాపాలు గుర్తించినవాడు, మన పాపాలను ఎరిగినవాడు కాబట్టి, ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు కాబట్టి లోకములో చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 13:8 ఉంటుంది చూడండి ఒక మాట. 13:8 భూమి చదవండి. భూనివాసులు అందరూ అనగా జగత్ పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వాయబడలేదో వారు, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, లోకము పుట్టక మునిపే నీ పేరు వ్రాయబడి ఉన్నది. అంటే లోకం పుట్టక మునిపే. కాబట్టి లోకం పుట్టక మునిపే యేసుప్రభు ఉన్నాడు కదా. తర్వాత లోకం పుట్టక మునిపే దేవుడు ఉన్నాడు. యేసుప్రభుగా లోకం పుట్టిన తర్వాత వచ్చాడు. అందుకు రక్షణ కార్చాడు అప్పుడు మన పాపాల కోసం. కాబట్టి లోకం పుట్టక మునిపే నిన్ను ఎరిగినవాడు కాబట్టి ఆనాడే చనిపోయాడు మన కోసం. ఆనాడే రక్తం. అదే ఆన్సర్. ఇక ఎవరన్నా అడిగినా ఇప్పుడే 2025 సంవత్సరాల క్రితం చనిపోయాడు, నువ్వు ఇప్పుడు నీ పాపాల కోసం అంటే అదే మన ఆన్సర్. లోకం పుట్టక మునిపే మన కోసం, మన స్థితిగతులు ఎరిగినవాడు కాబట్టి అప్పుడే మన కోసం రక్తం కార్చాడు. చూసారు ఎంత గొప్ప ప్రణాళిక ఉందో దేవుడి దగ్గర. మనం పుట్టక మునిపే మన పాపాల కోసం రక్తం కార్చాడు. నువ్వు పాపివని తెలుసు దేవుడికి, అయినప్పటికీ నీ కోసం దేవుడు ఆనాడే రక్తం కార్చాడు. ఉదాహరణకి మనం పెళ్లి చేసుకుపోయే మన భార్య మంచిది కాదు, చెడ్డది అని తెలుసు, వ్యభిచారి అని తెలుసు, అయినా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎవరైనా చేసుకుంటారా? స్త్రీలు కానీ చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. కానీ యేసుక్రీస్తు వారు నువ్వు పాపి అని తెలుసు, నువ్వు పాపంలో పుట్టినవాడు అని తెలుసు, అయినప్పటికీ ఆయన నిన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అంత దయగల ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి నీ పాపాలన్నీ తెలుసు, నీ క్యారెక్టర్ అంతా తెలుసు, అయినప్పటికీ దేవుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడన్నా మనం అనుకుంటాం, ఒకవేళ ఒక చెడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకో, అప్పుడేదో విడిగా ఉన్నది, పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత మారిద్దిలే, అంతా విడిచిపెట్టిద్దిలే, చేసుకుందా అని ఒక చిన్న తలంపు వస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను వివాహం చేసుకున్నాడు నీ పాపి అయినప్పటికీ. అయితే నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? దేవుని స్వరూపంలోకి రావాలి, నీ పాపాలు విడిచిపెట్టాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని స్వరూపంలోకి వచ్చినప్పుడు ఆయనలాగా ఎవరైనా కానీ, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ వివాహం చేసుకోవాలంటే ఒక కూలి చేసుకునే అమ్మాయిని చేసుకోలేడు. ఆ అమ్మాయి డాక్టర్ కావాలి, ఆ అమ్మాయి డిగ్రీ చదవాలి, సేమ్ క్వాలిఫికేషన్లోకి రావాలి. అట్లా ఉన్నప్పుడే చేసుకుంటాడు. అంతేగాని నిన్ను పెళ్లి చేసుకోపోయే నీ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులోకి రావాలి. కాబట్టి దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి దేవుని స్వరూపంలోకి వచ్చినప్పుడు మనం కూడా ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. కాబట్టి మన వాక్యం సామెతలు 28:13 ఏం చెబుతుంది? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సరే, నువ్వు పెళ్లి చేసుకోకముందు పాపివి, పెళ్లి చేసుకోకముందు నువ్వు వ్యభిచారివి, అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాడు దేవుడు, అప్పుడన్నా నువ్వు మారాలి. అప్పుడన్నా మారకతో అంతే దాచిపెట్టుకుంటే, ఇప్పుడు సర్దికూర ఉంది, ఫ్రిడ్జ్లో పెడతావు, ఎన్నాళ్ళు దాచిపెడతావు? వారం దాచిపెడతావు, తర్వాత వాసన వస్తుంది, ఫ్రిడ్జ్ అంతా పాడైపోద్ది, ముక్కు పగిలిపోతాయి, దేని పనికి రాకుండా పోతుంది ఫ్రిడ్జ్ కూడా.
కాబట్టి పాపాలు అంతే, ఎన్నాళ్ళు దాచిపెడతావా అంటే, యేసుక్రీస్తు వివాహం చేసుకుపోయేదాకా ఒకవేళ దాచిపెట్టావు అనుకో, ఇప్పుడైనా వివాహం చేసుకున్నావు నువ్వు, ఇప్పుడైనా విడిచిపెట్టాలి. అంతే దాచిపెట్టుకుంటే ఏమైంది? ఆదాము దాచిపెట్టుకుంటే ఏమైంది? ఆదాము ఎక్కడ అని దేవుడు వచ్చి అడిగినప్పుడు చెట్టు చాటును దాక్కున్నాడు. పోయి దాక్కుంటే ఏం జరిగింది? ఏదైనా తోటలోంచి ఎల్లగొట్టబడ్డాడు. అదే ఒకవేళ ఏదైనా తోటలో ఉండి ఆ జీవవృక్ష ఫలం తింటే నిత్యము జీవించేవాడే. కాబట్టి నిత్యం జీవించే జీవితాన్ని ఆయన కోల్పోయాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దాచిపెట్టడం అనేది చేయగలడు. దేవుడు కూడా ఒప్పుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఆయన స్వరూపంలోకి రావాలి, వస్తావు. కాబట్టి ఆ విధంగా ఆదాము. అదే సిలువుపై దొంగ ఉన్నాడు. ఒకవేళ ఉదాహరణ చూస్తున్నావు, సిలువుపై దొంగ ఎన్ని పాపాలు చేసి ఉంటాడు? దేవుడికి అయిష్టమైన పాపాలు ఎన్ని చేసి ఉంటాడు? ఒక్కోటి చేసిండు అనుకుంటా నేనైతే. వాడు జీవితం స్టార్టింగ్ నుంచే దొంగ, దోషి అన్నీ ఉన్నాడు. మనం రోజుకి ఎన్ని చేస్తున్నాం పాపాలు? చాలా చేస్తున్నాం. అతిక్రమమే పాపము, ఈ చిన్నది కూడా అతిక్రమమే. రోజు 100 పాపాలు లెక్కేసుకున్నా కానీ 1 కోటి పాపాలు చేసి ఉంటాడు సిలువుపై దొంగ. 1 కోటి పాపాలు చేసినాడు ఒక్క మాటతో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఏది? ఒప్పుకోవటం వల్ల. సిలువుపై దొంగ ఒప్పుకున్నాడు, ఆదాము ఒప్పుకోలేకపోయాడు. చూడు, ఆదాము దేవుడు సృష్టించిన ఆదామే ఒప్పుకోలేక బయటికి వెళ్ళిపోయాడు. ఇన్ని పాపాలు చేసిన ఈ దొంగ దేవుని రాజ్యంలోకి వెళ్ళబడ్డాడు. కారణం ఒప్పుకున్నాడు. ఈ అతిక్రమలు అనేవి దాచిపెట్టినోడు ఆదాము, ఒప్పుకున్నాడు సిలువుపై దొంగ. ఇంకా ఈయన మన జక్కేం చూసుకుంటే ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు వారు ఆ జక్కయ్య ఇంటికి వచ్చేటప్పుడు అక్కడే ఉంటుంది. మొదట్లోని జక్కయ్య దగ్గర అదే ఉంటుంది. జక్కయ్య ఇంట్లోకి రాకముందే అంటాడు జక్కయ్య, యేసుక్రీస్తు వారి ఇంట్లోకి రాకముందే, నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు అధికంగా ఇస్తున్నానని. దేవుడు అప్పుడే క్షమిస్తున్నాను నిన్ను. ఎప్పుడైనా దేవుడు కూడా ఎవరిని బాగు చేసినా, ఎవరిని రక్షించినా, బైబిల్ ఎక్కడైనా చూసుకోండి, నీ పాపములు క్షమించబడ్డవి అన్న తర్వాతే దేవుడు ఎదుటివారిని రోగాలు కానీ పాపాలు కానీ క్షమించడం, రోగాలు బాగు చేయడం, ఇటువంటి ఎక్కడైనా ఏదైనా చేశాడు. పాపాలు క్షమించబడ్డవన్న తర్వాతే చేశాడు, ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత. కాబట్టి జక్కయ్య కూడా అదే చేశాడు పని. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో, చేసిన తప్పుని ఒప్పుకున్నాడో, అప్పుడే యేసుక్రీస్తు వారి ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా లోతు కుటుంబాన్ని చూసుకుందాం, అదొక ఉదాహరణ. ఈయనెవరు? లోతు ఒప్పుకుంటాడు, విడిచిపెట్టలేకపోయాడు. ఏముందో బయటకు వచ్చారు ఆ సొదొమ గొమొర్రా నుంచి. వెళ్దామని పాపమే అక్కడ సొదొమ గొమొర్రాలో పాపమే ఉన్నది అని ఒప్పుకొని బయటకు వచ్చారు. మళ్ళీ వెనక తిరిగి చూసి ఉప్పుస్తమ్మ అయిపోయింది లోతమ్మ, విడిచిపెట్టలేకపోయింది. అట్లా అతిక్రమం దాచిపెడితే ఏం జరిగిద్ది, ఒప్పుకుంటే ఏం జరిగిద్ది, విడిచిపెడితే ఏం జరిగిద్ది, ఒప్పుకోకపోతే ఏం జరిగిద్ది అనేది మనం ఈ 4 పెట్టి చూసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు నువ్వు భూమి పుట్టక మునిపే నిన్ను ఎరిగాడు. కాబట్టి ఆయన స్వరూపంలో మనం జీవించాలి. ఈనాడు ఆయన స్వరూపంలోకి రావాలి. కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక కింద సూచన చూడండి, 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ముందుగా ఎరుగును, అది ఇక్కడ ఏం చదువుతుంది వాక్యము? వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను.
ముందుగానే నిర్ణయించుకున్నాడు నిన్ను ఆయన వివాహం చేసుకోవాలని. ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఒకసారి ఆలోచన కనుక చేస్తే, ఎందుకంట దేవుడు ఒక గమ్యం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. ఏందయ్యా అంటే, నేను రక్షించాలి, ఆయన రాజ్యానికి తీసుకుపోవాలి అనే ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన స్వరూపంలో ఉండాలి నిన్ను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు కుమ్మరవాడు కుండ చేసేటప్పుడు అది సారి మీదకి వచ్చిన తర్వాత ఇడిపోతే ఆ కుండను మళ్ళీ పారేయడు. ఆ ఇడిపోవడానికి కారణం తెలుసుకుంటాడు. నీరు తగ్గిందా, లేదా రాయి రప్ప ఏమైనా ఉందా, చెత్త చెదారం ఏమైనా ఉందా కుండలో, అవి ఏదో ఏరు పారేస్తాడు. అటువంటి నీరు తగ్గితే నీరు పోస్తాడు, జగట తగ్గితే జగట పిసుకుతాడు, మళ్ళా దాన్ని కుండ తయారు చేస్తాడు. అంతేగాని నిన్ను ఎంతో పడి రక్షించుకొని, ఎంతో కష్టపడి దేవుడు ఎంతో ప్రణాళికతో నేను రక్షించుకున్నాడు. నువ్వు మళ్ళీ లోకంలో పడిపోతానంటే నేను ఒప్పుకోడు దేవుడు. ఆయన స్వరూపంలో జీవించవలసిందే. ఒకవేళ పడిపోతానన్నావా వెంటనే నిన్ను కొడతాడు. ఆ యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వచ్చేవాడు పరిస్థితి అదే. దేవుని ఆశ్రయించే పట్టణం నుంచి నువ్వు శాపగా పట్టణానికి వెళ్ళాలంటే దేవుడు ఒప్పుకుంటాడా? శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్ళాలంటే. అందుకే అక్కడ కొట్టబడ్డాడు. అందుకే దేవుడు ఈనాడు శ్రమలు ఎందుకు వస్తున్నాయి మన కారణం అంటే, నువ్వు అదే ఆ పడిపోయే స్థితిలోకి ఆడపోతావో అని, నువ్వు మారుతావని అక్కడ కొట్టబడతావు. కాబట్టి నిన్ను ముందుగానే నిర్ణయించుకొని నీకు ఒక గమ్యం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఏదో రక్షించబడ్డాం కాబట్టి పరలోకం వెళ్తాననేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన పోలికలోకి మనం రావాలి. కాబట్టి ఆయన పోలికలోకి, ఆయన గురి కావాలి మనకు ఎప్పుడు కూడా. ఆయన సారూప్యం కలిగి ఉండాలి, అదే మన గురి. అంతేగాని ఒకవేళ ఇప్పుడు వాక్యం చదవటం ఇంపార్టెంటా, వాక్యానుసారంగా నడుచుకోవటం ఇంపార్టెంటా? వాక్యం ఎవరైనా చదువుతారు, వాక్యానుసారంగా నడుచుకోవటం ఇంపార్టెంట్. అది కష్టమైన విషయం. కాబట్టి నేనేదో క్రైస్తవుడిగా ఉన్నానులే, లేకపోతే రక్షించబడ్డానులే అని అనుకుంటే కుదరదు. ఆయన సారూప్యంలోకి రావాలి. నువ్వు ఎక్కడన్నా కానీ, నువ్వు ఎక్కడ సొసైటీలో ఎక్కడ తిరిగినా కానీ, సంఘంలో ఎక్కడ తిరిగినా కానీ, యేసుక్రీస్తు శిష్యులుగా మనం ఉండిపోవాలి, ఆయన పిల్లలుగా ఉండాలి. ఏంది ఆయన సారూప్యం అంటే? తగ్గింపు ఉన్నది, ఉమ్మేపించుకోబడ్డాడు, కొట్టబడ్డాడు, విరగొట్టబడింది శరీరము. కాబట్టి ఆయన స్వరూపం అంటే ఆయన గుణగణాలు మనలోకి రావాలి కొన్నన్నా. కాబట్టి ఆయన స్వరూపంలోకి రావటం ఆయన కోరుకునే విషయం. అంతే, రక్షించబడ్డాం కాబట్టి ఏదో పరలోకి వెళ్తామనే అది కరెక్ట్ కాదు. అది కూడా దేవుడు ఒప్పుకోడు దాన్ని. అట్లా ఆయన స్వరూపం ఉంటూలో ఉండాలనేది ఆయన తలంపు. కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. అది ఇదొకటి, దేవుని స్వరూపంలోకి రావటం ఇదొకటి లక్షణం. ఏంటంట, అవి పైన ఏమీ ఉండకూడదు మనిషిలో. ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము ఉండవలసింది. ఒకని ఏడల ఒకడు దయ కలిగి ఉండాలి, ఒకడి ఏళ్ళ ఒకడు క్షమించగలగాలి. చూడు, మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం, క్షమిస్తున్నామా లేదనేది. అక్కడ ఇంట్లోంచే స్టార్ట్ చేస్తే నీ భార్యను నువ్వు క్షమించగలుగుతావా? భర్తను క్షమించగలుగుతావా? బిడ్డలను క్షమించగలుగుతావా? అక్కడ ఉంటే ఆటోమేటిక్గా బయట కూడా అట్లా కలిగి ఉంటా కాస్తో కూస్తో. అంతేగాని ఇంట్లోనే క్షమించలేకపోతే బయట నువ్వు క్షమించలేవు.
దయ, ఎదుటివారి ఎడల దయ కలిగి ఉండాలి. కాబట్టి ఈ దయ అంటే ఏంది, క్షమాపణ అంటే ఏంటంటే వాటికి మనం నిర్వచనం క్రియారూపంలో రావాల్సిందే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ ఎడల ఒకడ దయ కలిగి ఉండటం, క్షమించటం అనేది దేవుని స్వరూపము. ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ప్రతిదానికి విధేయత కలిగి ఉండాలి. నీ యజమానికి కానీ, లేకపోతే నీకంటే గొప్ప పెద్దవారికి కానీ విధేయుడు అయ్యేటప్పుడు. ఇప్పుడు దాసుడు అనేవాడిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దాసుడు యజమానికి దాసుడు ఎట్లా ఉంటాడంటే ఎప్పుడు కూడా విధేయుడై ఉంటాడు. ఇప్పుడు దాసుడు అంటే రోజు మొత్తంలో 24 గంటలు యజమాని దగ్గరే ఉంటాడు. అర్ధరాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా 24 గంటలు కాసుకొనే ఉంటాడు యజమాని దగ్గర. ఒకవేళ కూలి పనివాడు అనుకో, పగలు 8 గంటలు కూలి చేస్తాడు, వాళ్ళ పొలంలోనో ఎక్కడో ఇంట్లోనో, సాయంత్రానికి ఇంటికి భార్య బిడ్డల దగ్గర పోయి జీవిస్తూ ఉంటాడు. అది పనివాడికి దాసుడికి తేడా. కాబట్టి ఆయన దాసులైపోవాలి. మనం ఆయన దాసులైపోయినప్పుడు ఆయన స్వరూపంలో ఉంటామన్నమాట. కాబట్టి సకలమైన దుష్టత్వం విసర్జించి, అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటాడు, నా కృప నీకు చాలును. ఇంకా అవసరం లేదు ఇవన్నీ, లోకంలో ఇక ఏం అవసరం లేదు. అది కావాలి ఇది కావాలని మా పాపాలు లేకపోతే వేరే ఎందుకు చేస్తున్నామంటే ఏదో లోకంలో ఏదో సంపాదించుకోవాలని, లేకపోతే లోకంలో పేరు తెచ్చుకోవాలని, లేకపోతే గొప్పవాడిగా ఉండాలని, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని, లోకంలో కొద్దిగా లోకం ఆశ వల్ల ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి దేవుడు అంటాడు, అవన్నీ అవసరం లేదులే, నా కృప నీకు చాలు, కృప ఉంటే చాలు, నువ్వు జీవిస్తావు, నా రాజ్యంలో వారసుడు అవుతావు అంటాడు. నా కృప నీకు చాలు, కృప ఒక్కటి చాలు. కాబట్టి ఆయన ఎవరిని కూడా ద్వేషించేవాడు కాదు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనల్ని వివాహం చేసుకోవాలంటే ఆయన స్వరూపంలోకి మనం రావాలి. అది దేవుడు కోరుకునేది. ఏదో రక్షించబడ్డాంలే అని ఒక ముద్ర వేసుకొని జీవిస్తే కాదు. కాబట్టి రక్షణ వల్ల కూడా ఏమీ ప్రయోజనం కూడా లేదు. ఆయన అందుకే ఇందాక చెప్పింది, వాక్యం చదవటం కన్నా వాక్యానికి విధేయుడు కావటం మంచిది, ఇంపార్టెంట్. వాక్యం ఏముంది, ఇలా ఎవరేం చెబుతారు, ఎవరేం చేస్తారు, ఏదేం చేస్తారు. ఇలా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొడితే అనేకమైన రెఫరెన్స్లు వస్తున్నాయి. కాబట్టి వాక్యానికి విధేయుడై జీవించడం అనేది దేవుని ఉద్దేశం. ఆ విధంగా ఉన్నప్పుడే ఆయన స్వరూపంలో జీవించగలుగుతాం. కాబట్టి దయ కలిగి ఉండాలి, ఒక ఎదుటివారిని క్షమించగలగాలి, వాక్యానికి విధేయుడైపోవాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఇవన్నీ ఆయన స్వరూపంలో నడిచే గుణగణాలు. కాబట్టి అటువంటి వారికే దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును, ఇక లోకాశ అవసరం లేదు, లోకంతో పని లేదు. కాబట్టి ఆ విధంగా ఉండాలి అంటే నువ్వు ఆయన దాసుడైపోవాలి. ఇక్కడ చూడండి, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఇందాక చదివాం, 6వ వచనం కూడా చదవండి. చాలే. చూడండి, ఇక్కడ దేవుడి గురించి, యేసుక్రీస్తు వారి గురించి చెబుతుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఏం అవసరం అండి, దేవాతి దేవుడు, పరలోకంలో నిత్యం సుఖంగా ఉండవలసిన వాడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మానవుడిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు అన్ని దెబ్బలు తిన్నాడు? ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? ఎందుకు సంపించుకోబడ్డాడు? ఎందుకు దాసుడు? ఇక్కడ అదే కదా,
తన్ను తాను తగ్గించుకొని, చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరి దేవుడే అంతగా తగ్గించుకొని వస్తే మనం తగ్గించుకోవడానికి పెద్ద విశేషం ఏముంది దానిలో? కాబట్టి దేవుని స్వరూపంలోకి రావాలి అంటే తగ్గింపు అనేది ఒకటి ఇంపార్టెంట్ జీవితంలో. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకునే విషయం కాదు, కానీ ఎవరికారు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, హెచ్చించబడతాడు వాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కుటుంబం తీసుకుందాం. కుటుంబంలో ఎవరు గొప్ప? తల్లి గొప్ప, తండ్రి గొప్ప, పిల్లలు గొప్ప? ఇలా శరీరంలో భాగాలు ఉన్నాయి, ఏలు గొప్ప, కాలు గొప్ప, కన్ను గొప్ప, ముక్కు గొప్ప? ఏది గొప్ప? ఏటికోటికి అన్నీ గొప్పే. ఏది లేకపోయినా పని కాదు, గోరు లేకపోయినా పని కాదు. గీక్కోగలమా? గీక్కోలేం. కాబట్టి దేన్ని కూడా తీసివేయడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని స్వరూపంలో ఉన్నామంటే తగ్గించుకోబడ్డప్పుడు దేవుని స్వరూపంలోకి వస్తాం. యేసుక్రీస్తు వారు అంతసేపు కొడుతున్నా, అంతసేపు సిలువ వేస్తున్నా ఒక మరో మాట మాట్లాడాల. కారణం తగ్గింపు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా తగ్గించుకున్న వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. కాబట్టి తగ్గింపు జీవితం అనేది నేర్చుకోవాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడంట కృప? దీనులకి ఇస్తాడు, అహంకారులకు ఇవ్వడు. కృప అనగానే ఏంది? ఇవాళ ఏది ఇప్పుడు మనం ఈనాడు ఏ కాలంలో ఉన్నామంటే కృపకాలంలో ఉన్నాం. కృప అంటే ఏంది? అడగకుండా ఇచ్చేది దేవుడు, అడగకుండా చేసే సహాయం, అర్హత లేని వారికి ఇచ్చేది. నీకు అర్హత లేదు, నీ ఆ ఉద్యోగానికి నీకు అర్హత లేదు, అయినప్పటికీ ఇస్తాడు దేవుడు. ఏంటంటే కృప. అది నీకు అర్హత లేనప్పటికీ నేను అర్హుని చేసేవాడు. నీవు దేవుని రాజ్యానికి అర్హత లేదు నీకు, లేకపోతే దేవుని వివాహం ఆడటానికి నీకు అర్హత లేదు, అయినా నిన్ను వివాహం చేసుకుంటాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కారణం ఆయన స్వరూపంలో ఉన్నావు కాబట్టి. ఆయన స్వరూపం అంటే దయ కలిగి ఉండాలి, ఎదుటి క్షమించగలగాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కొన్ని క్వాలిఫికేషన్స్. అవన్నీ ఉన్నప్పుడు ఆయన కృప నీకు ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే వాక్యం ఏం చెబుతుందంటే 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దీనుడు అయిపోవాలి, ప్రతిదానికి దీనుడైపోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీకు పబ్లిక్లో ఎక్కడైనా చూసుకోండి, సొసైటీలో గానా దీనత్వము తగ్గింపు ఈనాడు నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ కొన్నాళ్ళకి నిన్ను హెచ్చించబడిద్ది, అది హెచ్చువాడిగా చేసిద్ది. కాబట్టి అది కొన్ని ఉదాహరణలు మనకు ముందు అర్థమవుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గింపు. ఒక చెట్టు ఉన్నది, మన సామెతలు కూడా ఉంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిద్ది, లేకపోతే బరువు ఉన్న ఆకు అణిగిమని ఉంటుందని. ఎప్పుడైనా చెట్టు కాయలు ఉన్నప్పుడు వంగిద్ది, కొమ్మలు వంగుతాయి, కిందకు వంగుతాయి. కాయలు లేని చెట్టు నిటారుగా ఉన్నప్పుడు గాలి వచ్చిద్ది, ఇరిగిపడిద్ది కొమ్మలు. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గింపు జీవితం నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఘనుడు అని మనం ఘనత తెచ్చుకోకూడదు, కానీ దేవుడు మనల్ని ఘనపరచాలి. దేవుడు ఇవ్వాలి మనకు ఘనత.
లూసిఫర్ చేసింది అదే కదా, లూసిఫర్ చేసింది అదేగా. ఏదో హెచ్చించుకోవాలనుకున్నాడు, దేవునితో సమానంగా ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు, గర్వపడ్డాడు. అక్కడి నుంచి తోస్తే కిందకు వచ్చి పాతాళంలో పడ్డాడు. ఏందంట, ఆయన గర్వం హెచ్చించుకున్నాడు. అతను హెచ్చించుకోవటం వలన పాతాళంలో పడ్డాడు. ఒక్క క్షణంలో క్రిందికి తోస్తే వచ్చి పాతాళంలో పడ్డాడు. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏం చెబుతున్న వాక్యము, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితం ప్రతి విషయంలో మనం చిన్నపిల్లలు అయిపోవాలి. ఇంక అదే ఒక ఉదాహరణ, ప్రతిదానికి చిన్నపిల్లలు అయిపోవాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు అంతే, ఏమి కొట్టినా ఏం చేయలేరు, తిట్టినా ఏం చేయలేరు, వాళ్ళ పని వాళ్ళు ఆడుకోవటమే, వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఆ విధంగా దేవుడు కూడా అదే, ఒక చెంప కొడితే ఒక చెంప చూపెట్టమన్నాడు కదా. కాబట్టి ఆ విధంగా మనం ఎవరినైనా కానీ క్షమించగలగాలి, ఎదుటివాడి దయ కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు నిన్ను చూస్తాడు. ఆ జీవితం ఉన్నప్పుడు యేసుని స్వరూపంలోకి నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తాడు. మనం మామూలుగా సామె ఒకటి ఉంది, సామెత ఏమంటది, నీరు పల్లాన్ని ఎరిగిద్ది. పల్లం అంటే డౌన్నే ఎరిగిపోతుంటాయి, నీళ్ళు డౌన్లోకే పోతుంటాయి. ఎప్పుడు వర్షం పడ్డ నీళ్ళు ఎడిపోతాయంట, ఎటు పల్లంగా ఉంటే అడిపోతుంటాయి. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు కానీ లేకపోతే వెయ్యాన కానీ ఏంటి కూడా దేవుడు నేను వివాహం చేసుకోవాలన్నా అట్లనే ఏది ఎవరు తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు, లేకపోతే ఎవరు స్వరూపంలో ఉన్నారు, నా స్వరూపంలో. అట్లా ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావడానికి కారణం అదే, మానవుడిగా రావడానికి కారణం మానవుడిగా ప్రాణం అర్పించాలి. ఆ విధంగా వస్తేనే తెలిసింది మనుషులకి నా కోసం ప్రాణం అర్పించాడు అని. కాబట్టి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు, మన కోసం అంత తగ్గింపు జీవితం కలిగి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు నిన్ను నన్ను వివాహం చేసుకోవాలంటే మనం ఆయన స్వరూపంలోకి రావాలి. ఇప్పుడు మనం ఒక రోడ్డున పోతున్నాము, ఒక ఆయన రోడ్డు పోతున్నంట కారు వేసుకొని, గండు సీమలో రోడ్డున అడ్డం ఒక దారి బారు కట్టిని లైన్గా పోతున్నాయి. ఇటుని ఎందుకు సంపాలే, పక్కకు పంపు వాటిని తోలుదామని పక్క పడిన కర్రతో అది తల్లుతుంది, పోతాయా ఎందుకు? ఈయనే మనిషి, ఆయనే సీమ, ఇద్దరు ఒక దీనిలో లేరు, ఒక ఏమంటారు దాని జెన్యూస్లో లేరు. కాబట్టి ఆ మనిషి ఒక సేమ్ అయిపోయి అబౌట్ టర్న్ అన్నాడు, వెంటనే భాష అర్థమైంది దానికి, పక్కకు తిరిగినాయి. ఎందుకు చెబుతానంటే అది ఆ స్వరూపంలోకి పోయి మాట్లాడితే కానీ వినగలిగినాయి. యేసుక్రీస్తు వారు దేవుడేండి మానవ స్వరూపంలోకి వచ్చి రక్తం కార్చాడు కాబట్టి మనకు తెలిసింది. అదే యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనల్ని వివాహం చేసుకోవాలంటే ఆయన స్వరూపంలోకి మనం వెళ్తేనే వివాహం చేసుకుంటాడు. కాబట్టి ఆయన మనల్ని వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు స్వరూపంలోకి మనం రావాలి అంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం కావాలంటే మొదటగా దీనులైపోవాలి, ఎదుటివారిని క్షమించగలగాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, త్వరితంగా ఒప్పుకోవాలి పాపాన్ని, వెంటనే అతిక్రమలు వెంటనే త్వరితంగా ఒప్పుకోవాలి. నీకు పాపము ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఒప్పుకోవాలి. కాళ్ళలో ముళ్ళు కూర్చుకుంటే వెంటనే తీసుకుంటావు, అంతేగాని 2 రోజుల తర్వాత తీసుకుందామనే ఉద్దేశం రాదు నీకు. కాబట్టి ఈ కారణాలు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆయన స్వరూపంలో జీవిస్తాం. ఆయన స్వరూపంలో జీవించినప్పుడు ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. పెండ్లి కుమారుడుగా వచ్చి
పెళ్లి కుమార్తెగా ఉన్న మనల్ని ఆయన వివాహం చేసుకొని ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అది మన నిరీక్షణ, మన గురి. కాబట్టి అటువంటి రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఏం రావాలంట? ఆయన యేసుక్రీస్తు స్వరూపంలోకి రావాలి. రావాలంటే ఆ 4 గుణగణాలు ప్రస్తుతానికి మనం చూసుకొని మనం ఆ విధంగా ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక.